శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ రామనవమి చెప్పింది రామకథాసారం మైనంపాటి ప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. శ్రీ రాధాకృష్ణ గారు అప్పుడు రత్నాజీ గారిని హరి ఓ హరి ఓ హరి ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అఘజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సాయినాథాయ నమః. సదా నింబవశ్యస్య మూలాదివాస సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. స్వాగతం సుస్వాగతం షిరిడి సాయి సేవాదళ తరపున మరియు ఆలయ కమిటీ తరపున ఇక్కడ విచ్చేసిన ఈ సాయి జ్ఞానయజ్ఞము అనే సాయి సచ్చరిత్ర మీద మహాయజ్ఞంలో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పాటి ప్రసాద్ గారు 14వ సంవత్సరం నుంచే సాయి సేవలో ఉన్న వ్యక్తి. ఆయన శ్రీమతి పూలమ్మ గారు యొక్క గురు సన్నిధిలో సాన్నిధ్యం 6 సంవత్సరాలు గురు సేవ చేసుకున్న వ్యక్తి. అలాగే షిరిడి కుటుంబ సమేతంగా 3 సార్లు పాదయాత్ర చేసి ఇప్పటి వరకు ఎన్నో సాయి సత్సంగాల మీద సాయి సచ్చరిత్ర మీద ఎన్నో జ్ఞాన యజ్ఞాలు చేసిన వ్యక్తి. అంటే ఇది యజ్ఞం ఎందుకు అంటున్నానంటే అన్నిటికంట జ్ఞానం ప్రధానమైనది మనిషికి. గుడిలో సేవలు చేసామా అన్నీ కాదు, మన సత్సంగం ద్వారా ఏం నేర్చుకున్నామో అది ముఖ్యము. ఆ సత్సంగం ద్వారానే మనిషి యొక్క ఆధ్యాత్మికత ఉన్నతి తోడ్పడుతుంది. అటువంటి శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు మన తాళ్ళపూడి గ్రామంలో సత్సంగం చేయడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అటువంటి ఆత్మ సాక్షాత్కారం ఆత్మజ్ఞానం తెలిసిన వ్యక్తి ఇంతవరకు నా 10 సంవత్సరాల్లో చూడలేదు. ఎందుకంటే నేను ఆయన సాన్నిధ్యంలో 10 సంవత్సరాలు ఆయనతో సావాసం ఉంది నాకు. అంటే సాయి బాబా వారికి కలిపిన బంధము. అటువంటి వ్యక్తిని మనం సత్సంగాలు చేయించాలని షిరిడి సాయి సేవాదళలో జరిగింది. నెక్స్ట్ మన షిరిడి సాయి సేవాదళ ద్వారా డిసెంబర్ 2025 డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో అఖిల భారత శ్రీ షిరిడి సాయి భక్త సమ్మేళనం అనేది మన ప్రాంతంలో చేయటానికి షిరిడిలో సంకల్పించడం జరిగింది. ఈరోజే జనార్దన్ గారు ప్రసాద్ గారి సమక్షంలో కూడా ప్లేస్ నిర్ణయించమైంది. తొందరలో ప్లేస్ కూడా దాన్ని చేస్తాము. ఈ రోజు నుంచి దాని సాయి భక్త సమ్మేళనానికి సేవ మొదలుపెట్టడం జరిగింది.
దీనిలో ప్రతి టెంపుల్స్ వారిని ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. మన తాళ్ళపూడి నుంచి ఎవరైనా కోఆర్డినేటర్స్గా సేవ చేయడానికి ముందుకొస్తే వచ్చే నెల 26వ తారీఖున 3:30కి మన తాళ్ళపూడి బాబా టెంపుల్లో సమావేశం ఉంటుంది. ఆ 3 రోజులు వాలంటీర్గా సేవ చేసేవాళ్ళు అప్పుడు పేర్లు ఇవ్వండి. కోఆర్డినేటర్లుగా సేవ చేసేవాళ్ళు ఈ 26వ తారీఖు లోపల నాకు పేర్లు ఇస్తే వాళ్ళు ఏం నిర్ణయించాలి, ఏం సేవ ఎలా చేయాలనేది నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు శ్రీ గౌరవనీయులైన జనార్దన్ గారు షిరిడి సాయి సేవాదాల మార్గదర్శి శ్రీ జనార్దన్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కూర్చు. ఈరోజు మన తాళ్ళపూడిలో వేయించేసి ఉన్న సాయిబాబా గారు కొలువై ఉన్న మన టెంపుల్, మన గుడి అని అనుకుంటాం అంటే ఒక స్వార్థం. ఇది తెల్లారులేస్తే మనం అంతా ఇక్కడే ఉంటాం కాబట్టి అలాంటి చోట మనం ఈ వేదిక ఏర్పాటు చేసుకుంటాం. ఒక నిష్ఠాగరిష్ఠులైన మన మైనంపాటి ప్రసాద్ గారితో ప్రవచనం చెప్పిస్తాకి రత్నాజీ తోడ్పాటుతో జరిగింది. అలాగే ఈరోజు ఉదయం తాడిపూడి గ్రామంలో కూడా జరిగింది. సత్సంగం అన్న దాని గురించి ప్రసాద్ గారు చెప్తారు. సత్ అంటే మనందరం కూడా ఆ సంఘంలో ఎలాగ మనం పయనించాలి, ఎలాగ ఉండాలన్నది కూడా వారు చెప్తారు. కారణం ఏంటంటే ఇప్పుడు వారికి కూడా మళ్ళీ కాలాతీతం వారు ట్రైన్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఏంటంటే మనం రోజు రకరకాలుగా కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూనే ఉన్నాం. కానీ మనం ఏంటంటే మనకి ఇక్కడ చిన్న లోటు, సత్సంగం చేస్తలా. మనం నక్షత్రమాలిగా 6 గంటల హారతి అవగానే నక్షత్రమాలిగా అవగానే పల్లకి సేవ, దీపాలంకరణ, తర్వాత సేజ్ హారతి. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ లక్ష్వారి నుంచి అయినా ఒక్క పావు గంట సత్సంగం ఎలా చేయాలో ఒకసారి మన రత్నాజీ గారిని అడిగి ఆ సత్సంగ కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా చేయాలని సాయి డివోటర్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగా కాలాతీతం అయింది కాబట్టి మైనంపాటి ప్రసాద్ గారిని సందేశం మనం చాలా 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 ముఖ్యం కాబట్టి వారి సందేశం కోసం మనందరం కూడా ఖచ్చితంగా ఎదురు చూడవలసిందే. ఎందుకంటే వారికి టైం తక్కువగా ఉంది కాబట్టి ప్రయాణం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. దయించి మళ్ళీ మనం ఇంకోసారి ఇప్పుడు రత్నాజీ అనౌన్స్ చేసింది ఏంటంటే 2025 డిసెంబర్ 25, 26 ఈ డిసెంబర్ కాదమ్మా, నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబర్ 25, 26లో మొన్న షిరిడీలో జరిగింది. జనవరిలో దాదాపు 5,000 మంది భక్తులతో 3 రోజులు భక్తులు అందరూ 14-15 మంది భక్తులతో జరిగింది. అదే కార్యక్రమాన్ని ఆవేళ రోజున ఆ స్టేజీ మీద అక్కడే నేను మా ఏరియాలో కూడా పెట్టాలన్నది సంకల్పం చెప్పాం. బాబా గారు దాన్ని మరి అది ఈవేళ అంకురార్పణ చేసి అక్కడికి ఒక ప్లేస్ చూసి వచ్చాం. వారితో పర్మిషన్ తీసిన ఆ ప్లేస్ కూడా త్వరలో మీ అందరికీ అనౌన్స్ చేస్తాం. ఆ 3 రోజులు కూడా మనకి పండగ వాతావరణం అంటే బాబా గారిని ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేదంటే హారతిలో 25 నిమిషాలు లేకపోతే ఉదయం పూట వచ్చి దర్శనం చేసుకుంటాం అన్నది వేరు. అది ఒక పండగలాగా మనందరూ కుటుంబ సభ్యులతో గ్రామ సభ్యులతో అందరం జరుపుకుంటాం అన్నది ఒక విధానం. అది షిరిడీలో మొన్న జరిగింది. అలాగే ఇక్కడ కూడా చేయించాలన్న సంకల్పంతో అది ఈరోజే అంకురార్పణ చేశాం. అంతా బాబాగారి దయ వల్ల అన్నీ జరుగుతాయని నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు. ఎంత ప్రశాంతమైన వాతావరణం, కోకిల గానం వినిపిస్తున్నది. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి జనార్దన్ గారికి, నాకు చాలా దగ్గర మిత్రులైనటువంటి రత్నాజీ గారికి మనస్ఫూర్తిగా వారి సేవా దృక్పథాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం వారిపై ఎల్లప్పుడూ ఉండాలని సాయిబాబా వారిని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ అద్భుతమైనటువంటి సాయం సంధ్యలో బాబా గురించి తెలుసుకోవాలి,
మా జీవితాలన్నీ కూడా ఆనందమైనటువంటి బాటలో నడుపుకోవాలి అని మీరందరూ ఇంత శ్రద్ధాభక్తులతో వచ్చి కూర్చున్నారంటే మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సాయిబాబా వారి యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం మనందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. సాయి సచ్చరిత్ర. సాయి సచ్చరిత్ర అంటే సకల శాస్త్ర సారము, అతిశయోక్తి కాదు. ప్రేమ వల్ల చెప్పట్ల, సాయిబాబా ఇష్టమని చెప్పట్ల. ప్రతి మాట చక్కగా మనం పరిశీలన చేసి సత్యముగా తెలుసుకోవచ్చు. సర్వశాస్త్రాల్లో ఏది చెప్పబడి ఉందో సాయిబాబా వారు చాలా చిన్న చిన్న మాటల్లో మనకి తెలియజేశారు. ఏమిటి దానివల్ల అంటే, దాన్ని కనుక జాగ్రత్తగా మనం పట్టుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నట్లయితే దుఃఖరహితమైనటువంటి జీవితాన్ని మనం గడపవచ్చు. ఇది సద్గురువుని ఆశ్రయిస్తే మనకు వచ్చేటువంటి గొప్ప ఫలితం అండి. దుఃఖం లేకుండా ఆనందంగా, ప్రశాంతంగా, శాంతిగా జీవించటం మరొక మార్గం వల్ల సాధ్యపడదు. సద్గురువు మనకి ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఎలా అంటే, మనకున్నటువంటి సంస్కారాన్ని బట్టి. అందరికీ అన్ని మార్గాలు సూటు కావు. భక్తి మార్గం ఉన్నది, కర్మ మార్గం ఉన్నది, యోగ మార్గం ఉన్నది, జ్ఞాన మార్గం అని 4 మార్గాలుగా చెప్పబడుతున్నాయి. ఈ 4 మార్గాల్లో ఏ మార్గాన్ని నేను అనుసరించాలి అంటే, చూడండి, కొంతమంది సేవ అనేసరికి చాలా ఇష్టపడుతుంటారు. మా రత్నాజీ లాంటి వాళ్ళందరూ కూడా చాలా సేవ అంటానికి ఎంత ఉత్సాహమో, ఎంత ఆనందమో, అసలు ఆయన వెనక ముందు చూసుకోవడం నేను చూడలేదు. ఎంత పనికైనా సరే ఆలోచన లేకుండా వెళ్తారు. సేవ అన్నిటికన్నా పరమ ఉత్కృష్టమైందండి. సేవలో తరించిపోయినటువంటి మహనీయులు ఎంతమందో ఉన్నారు. కాబట్టి ఈ మార్గమే కరెక్టు అని చెప్పడానికి లేదు. అయితే సేవ వల్ల కానీ, భక్తి వల్ల కానీ, కర్మ మార్గం వల్ల కానీ ఏమి జరుగుతుంది, దాని గురించి కొంచెం వివరణ చూద్దాం. కర్మ మార్గము అనేసరికి యోగ మార్గాన్ని కర్మ మార్గం అంటాం. ఈ రోజున మనం తీసుకున్నటువంటి అంశం ఏంటి? సాయి సచ్చరిత్ర మనం ఓషన్ అని చెప్పుకున్నాం, సర్వశాస్త్ర సారం అని చెప్పుకున్నాం. దాంట్లో ప్రధానంగా మనం తీసుకున్నటువంటి అంశం మానవ జీవితానికి సంబంధించి మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి? ఇది చాలామంది అడుగుతారండి. మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి? దానికి సాయిబాబా వారు చేసేటువంటి సహాయం ఎట్లా ఉంటుంది అంటే, ఈ 4 మార్గాల్లో సాయిబాబా చేసే సహాయం ఉంటుంది. మనం కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తేనండి, మహనీయులను గమనించాలి. ఎవరిని గమనించాలి? శాస్త్రాన్ని గమనించాలి. శాస్త్రము కన్నా గొప్పదేంటో తెలుసా అండి? మహనీయుడు. నడిచేటువంటి శాస్త్రం మహనీయుడు అంటే. అయితే మనం ఎందుకని మహనీయుల దగ్గర ఎక్కువ మనం వెళ్ళలేమంటే, మహనీయులు దొరకటం చాలా దుర్లభం. ఎవరు మహనీయుడో మనకు ఎట్లా తెలుస్తుంది? ఆ మహనీయుడు దొరికితే వారి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు వచ్చడం చాలా కష్టం. వారు చెప్పేది వినటం, వారు చెప్పేది ఆచరించడం మరింత కష్టం. ఎందుకంటే మహనీయుడు అంటే ప్రత్యేకంగా ఏం ఉండరు కదండి. మనలాగే ఉంటారు, మనలాగే తింటారు, మనలాగే మాట్లాడుతూ ఉంటారు, మనలాగే జీవనం చేస్తూ ఉంటారు. వారు మహనీయులను మనం ఎట్లా గమనించగలం? మనకి సాధనలో ఒక స్థాయి ఉంటే తప్ప వారు ఫలానా మహనీయులు అని మనం చెప్పలేం. అందుకే చూడండి, భరద్వాజ మాస్టర్ గారు వారు భౌతిక దేహంతో ఉన్నప్పుడు అనేక మంది మహనీయుల్ని వారు తెలుసుకొని ఈ ప్రపంచానికి తెలియజెప్పారు. వీరంతా కూడా మహనీయులు, మీరు వారిని ఆశ్రయించండి అని. అంటే అట్లా ఎవరైనా మహనీయులు మనకొచ్చి ఈయన ఫలానా, ఈయన ఫలానా, ఈయన సిద్ధపురుషుడు అని చెప్పినప్పుడు వారిని శ్రద్ధాభక్తులతో ఆశ్రయించటం, వారు చెప్పింది వినటం, వారు చెప్పినటువంటి మార్గంలో నడవటమే చాలా కష్టం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి సంస్కారాలు అడ్డుపడుతూ ఉంటాయి, మనల్ని పూర్తిగా పోనివ్వవు. అయితే మానవ జీవితానికి సార్థకం ఏమిటి? మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి? దీనికి ఒక చక్కని ఉపమానం గుర్తొస్తున్నదండి. ఒక మహనీయుడు మనందరికీ తెలిసినటువంటి వారే యోగి వేమన. యోగి వేమన భోగాన్నంత అనుభవిస్తాడు. అన్నగారి కూతురు మరణించిన తర్వాత మనసు విచలితమైపోతుంది, పరమ వైరాగ్యాన్ని పొందుతుంది. ఏం చెయ్యాలో తెలియక శివాలయంలోకి వస్తాడు. అంటే చూడండి,
ఇక్కడ చాలా ప్రధానమైన విషయం ఏంటంటే మనసు ఎప్పుడైతే తీవ్ర వైరాగ్యాన్ని పొందుతుందో, వైరాగ్యం అంటే ఏంటో తెలుసా అండి? సుఖానికి తలుపు. మనందరం వైరాగ్యం అంటే సహజంగా భయపడతాం. ఎవరైతే పూర్ణ సుఖాన్ని, ఆనందాన్ని, భగవత్ సాక్షాత్కారానికి చాలా దగ్గరగా ఉన్నారో వారికి వైరాగ్యం అంకురిస్తుంది. వైరాగ్యం అనేటువంటి భూమిలోనే జ్ఞానం అనేటువంటి బీజం నాటబడుతుంది. ఎందుచేతనంటే ఏమిటి వైరాగ్యం అంటే, మనం ఇన్నాళ్ళు సత్యం అనుకున్నది అసత్యమని తెలుసుకొని అసలు సత్యమేదో తెలుసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నమే వైరాగ్యం. అది ఫస్ట్ క్వాలిఫికేషన్. అది యోగి వేమన గారికి వచ్చింది. వచ్చిన తర్వాత చూస్తాడు దేవాలయంలోకి వెళ్ళి. మీరందరూ కూడా చూసే ఉంటారు, చాలా గొప్ప సంఘటన కాబట్టి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు వెళ్దాం. అక్కడ ఒక వృద్ధుడు ప్రత్యక్షం అవుతాడు. వృద్ధుడు ప్రత్యక్షమై, ఏం నాయనా చాలా విచారంగా కనిపిస్తున్నావు ఎందుకు అని యోగి వేమని అడుగుతారు. ఏం లేదు స్వామి, రాజులు, మహాత్ములు, యోగులు, గొప్ప గొప్ప పండితులు, పామరులు అందరూ పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, చనిపోయిన తర్వాత ఏమవుతుంది నాకేం తెలియటం లేదు, అయోమయంగా ఉంది, అందుకే విచారిస్తున్నాను. ఈ జీవితం అంటే పుట్టి చచ్చిపోవటమేనా? దీనికేం పరమార్థం లేదా? ఎందుకు పుడుతున్నావు, ఎందుకు చచ్చిపోతున్నావు, ఎక్కడికి పోతున్నావు? ఈ ప్రశ్నకి సమాధానం తెలియటం లేదు అని అడుగుతాడు. ఆ వృద్ధుడు చెప్తున్నాడు, నాయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో నీకెందుకు ఆ విషయం అంతా, నీకు గొప్ప ఉపదేశం చేస్తా. ఈ ప్రపంచంలో గొప్ప ఆనందాన్ని, భోగాన్ని అనుభవించేటువంటి మార్గం నీకు బోధిస్తా. అలా నీవు జీవించరాదా అంటే, ఎంత మీరు నాకు ఇచ్చినా అవన్నీ కూడా ఒకనాటికి నాశనం అయిపోయేవే కదా స్వామి, వాటి వల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి నాకు ఈ మార్గాన్ని ఉపదేశించండి అని యోగివేమని అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నారు, నాయన పిచ్చివాడ, జీవితానికి ఒక పరమార్థం అంటూ ఉందంటావా అని అడిగారు. పరమార్థమే లేదా స్వామి అంటే, అప్పుడు చెప్తారు, జీవితం యొక్క పరమార్థం యోగము చేత, జ్ఞానము చేత పొందబడేటువంటి అంశం. దానికి ఒక గొప్ప గురువు గనక నీకు లభించినట్లయితే ఆ గురువు యొక్క బోధ వల్ల ఆ మార్గంలో నువ్వు నడిచి నీ జీవితాన్ని సార్థకం చేసుకోగలవు అని ఉపదేశిస్తారు. ఇక్కడ ఉందండి గొప్ప విషయం. అప్పుడు యోగివేమని అంటున్నారు, సరేనండి ఆ గురువుని ఎత్తుక్కుంటానని ఆయన పోలేదండి. ఆయన అంటున్నారు, మీకన్నా గొప్ప గురువు నాకెవరు దొరుకుతారు? నాకు అంధకారంలో కొట్టుకుపోతున్న నాకు జ్యోతి వలె, మనం జ్యోతి ప్రజ్వలన చేశాం కదా, కరెంటు పోతంతో సంబంధం లేదు దానికి, అది ఎప్పుడూ వెలుగునిస్తూ ఉంటుంది. జ్ఞాన జ్యోతి వలె అంధకారంలో ఉన్న నాకు మీరు నాకు కనిపించారు. మీకన్నా నాకు గొప్ప గురువు ఎవరున్నారు అని ఆయన పాదాల మీద పడ్డాడు. ఆ కనిపించినటువంటి ఆ వృద్ధుడే పరమేశ్వరుడు. నాయన నీకు గొప్ప ఉపదేశాన్ని చేస్తున్నాను అంటే, మనస్సుని ఏ విధంగా కట్టాలి, ఆ మనస్సుని అదుపులో ఉంచుకోవటం వల్ల ఎటువంటి ఆనందాన్ని పొందుతామో నిజమైనటువంటి గొప్ప రాజయోగాన్ని యోగి వేమనకి బోధిస్తాడండి. దాని ద్వారా యోగి వేమన అయిపోయాడు. మనకి అర్థమవుతుంది. అంటే జీవిత పరమార్థం అనేది ఒకటి ఉన్నది అని చాలామందికి జీవితంలో అసలు స్ఫురించకుండా జీవితం గడిపేస్తాం. ఏమిటి జీవితం యొక్క పరమార్థం అంటే, సమయం తక్కువ ఉంది కాబట్టి విషయాన్ని తొందరగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఒక మనిషి సక్సెస్ఫుల్ అని ఎట్లా చెప్తామండి? ఈ వ్యక్తి అద్భుతమైన జీవితం గడిపాడు, ఈ వ్యక్తి జీవితం సార్థకమైంది, ఈ వ్యక్తి జీవితం సఫలీకృతమైంది అని ఎట్లా చెప్తాం? దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? ఆలోచించేయండి. ఇదంతా మన జీవితమే కదా. ఒకే ఒక్క దాని వల్ల చెప్తామండి, ఏవి పనికి రావు. ధనము కానీ, శక్తి కానీ, పవర్ కానీ, వేటిని బేజూరు వేసుకొని మనం చెప్పమండి. సహజంగా ఈ లోక సహజం ఏం చేస్తామంటే, మనం ఒక అతను కనుక బాగా అమెరికా వెళ్ళి కోట్లు సంపాదించి బాగా సెటిల్ అయిపోయాడు అనుకోండి, ఆయన చాలా సక్సెస్ఫుల్ అండి అంటాం, మనం అంటాం. కానీ వాస్తవానికి మీరు వెళ్ళి అతన్ని అడగండి, నీ జీవితం ఎట్లా ఉన్నది నాయనా, ఏం బాగాలేదండి అని చెప్తారు. ఎవరి జీవితం పరిపూర్ణంగా సక్సెస్ఫుల్గా ఉన్నట్టు లెక్క అంటే, ఎవరైతే పూర్ణ స్వతంత్రంగా బ్రతుకుతారో, ఎవరైతే
పూర్ణ స్వతంత్రంగా బ్రతకగలరో వారు మాత్రమే జీవితంలో సఫలీకృతమైనట్టు అని మనకు శాస్త్రం చెప్తున్నది. స్వతంత్రంగా అంటే ఇప్పుడు మనం స్వతంత్రంగా ఉన్నామా లేదా? ఎన్నో వాటి చేత బంధించబడి ఉన్నాం కదూ. ఎన్నో బాధ్యతలు, ఎన్నో బరువులు, ఎన్నో భయాలు, ఎన్నో రకాల వాటితో మన మనస్సు బంధించబడి ఉంది. అందుకేగా మనం సాయిబాబా దగ్గరికి వస్తున్నాం. సాయిబాబా నాకు కాస్తంత ఊరటివ్వరా, మనసు తట్టుకోలేకపోతుంది ఈ కష్టాన్ని, ఈ కష్టం నుంచి నన్ను బయటపడేరా అని సాయిబాబా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నాం మనం? ఏ వ్యక్తి అయితే పరిపూర్ణమైనటువంటి స్వతంత్రాన్ని పొందుతాడో ఆ వ్యక్తి జీవితం మాత్రమే సఫలీకృతమైనట్టు. ఇంకో విషయం చెప్పమంటారా? మనందరం మోక్షం మోక్షం అంటున్నాం కదా. మోక్షం అంటే ఏంటి? ఫ్రీడమే కదా. ఇంగ్లీష్లో ఫ్రీడమ్, తెలుగులో మోక్షం. బంధించబడి ఉన్నాడు, రిలీజ్ చేయబడ్డాడు, ఫ్రీడమ్ వచ్చింది, అంతే కదా. కాబట్టి ఎవరైతే బ్రతికి ఉండంగా ఫ్రీగా బ్రతకగలరో, అంటే ఫ్రీగా బ్రతకడం అంటే బాధ్యతల్ని తప్పించుకొని కాదండి, సత్యాన్ని తెలుసుకొని ఏ వ్యక్తి అయితే ప్రశాంతంగా జీవించగలడో ఆ వ్యక్తి మాత్రమే సఫలీకృతుడవ్వగలుగుతున్నాడు. ఇది మానవ జీవితం యొక్క సార్థకత, పరమార్థం ఇదే. ఆ ఫ్రీడంలో ఏం జరుగుతుంది అంటే నీకు సత్యం మొత్తం గోచరం అవుతుంది, భగవంతుని యొక్క తత్వం తెలుస్తుంది, సత్యాసత్య వివేకం తెలుస్తుంది. ఏది సత్యమో ఏది అసత్యమో నీకు గోచరం అవుతుంది. ఏది చెయ్యవచ్చు ఏది చేయకూడదు, అసలు ఈ సృష్టిలో దుఃఖపడవలసినటువంటి వస్తువు ఒకటి కూడా లేదనేటువంటి విషయం నీకు తెలిసి ప్రశాంతంగా ఆ పరమేశ్వరుడిచ్చేదాన్ని జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతాం. మహాత్ములు చెప్తుంటారు, రమణ మహర్షి గారు కానీ సాయిబాబా గారు కానీ, నిష్కామ కర్మ చేయనాయన అని చెప్తారు కదండి. మనం చాలా సందర్భాల్లో చెప్తాం, మహాత్ముల్ని దర్శించి వారిని ఆశ్రయించినప్పుడు, స్వామి నా మనసంతా కూడా వ్యాకులంగా ఉంది, ఏం చేసినా కూడా ప్రశాంతత లేదు, ఎలా జీవించమంటారు అంటే ఏమంటారంటే కర్మ చేయకుండా ఉండటం కుదరదండి. ప్రతి వాళ్ళు ఈ భూమి మీద ఏదో ఒక కర్మ చేయవలసిందే, కానీ ఆ కర్మని ఎలా చేయాలట? నిష్కామ కర్మ చేయాలి. ఇది ఎట్లా సాధ్యమండి? ఇది పెద్ద చర్చ అండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకేం చెప్తాడంటే నిష్కామ కర్మ చేయని చెప్తారు. నిష్కామ కర్మ ఎవరు చేయగలరు అంటే ఎవరికైతే జ్ఞాన దృష్టి ఉంటుందో, ఎవరికైతే పూర్ణ భక్తి దృష్టి ఉంటుందో వారు మాత్రమే నిష్కామ కర్మ చేయగలుగుతారు. ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తానండి, ఇది కనుక అర్థమైతే ఎవరైనా సరే నిష్కామ కర్మ చేయగలరు. ఇది అర్థం కాకుండా నిష్కామ కర్మ అసంభవం. నిష్కామ కర్మ చేయకుండా ప్రశాంతమైన జీవితం రావటం కూడా అత్యంత దుర్లభం. ఏదేది నాకు భగవంతుని అనుగ్రహంతో ప్రసాదింపబడుతున్నదో దానిని భగవత్ ప్రసాదంగా తీసుకొని జీవించగలిగేటువంటి మానసిక స్థితి వచ్చినట్లయితే మనం నిష్కామ కర్మ చేయవచ్చు. మన సాయిబాబా దగ్గరికి వస్తాం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని సాయిబాబాని ప్రార్థన చేస్తున్నాం, మాటగా చెప్తున్నాం కదా. అలా కాకుండా జీవితంలో ఏదేది నాకు సంక్రమిస్తున్నదో, ఏదేది నాకు వస్తున్నదో అది అంతా కూడా సాయిబాబా వారి యొక్క కృపా విశేషం చేత, సాయిబాబా వారి యొక్క ప్రసాదం మాత్రమే అనేది మనస వాచ కర్మణ గనక మనం జీవించగలిగితేనండి ఆ వ్యక్తికి దుఃఖం లేదు. ఇది ధనంలోనే కాదండి, ఏదన్నా ఒక అనారోగ్యం రావచ్చు శరీరానికి కదా, అప్పుడు ఎవరికి చెప్తాం? సాయిబాబాకే చెప్తాం. మరలా మరలా గుర్తు చేస్తున్నాను, ఏమనుకోకండి. మనం చేసిన పుణ్యకర్మ ఊరికే పోదు. ఏదైనా గొప్ప కష్టం మనకు వచ్చినప్పుడు సాయిబాబా వచ్చి నిలబడతారండి. ఇది పరమసత్యాన్ని చెప్తున్నా నేను. ఆ నిలబడి నువ్వు ఎంత తట్టుకోగలవో, ఒక అమ్మ గోరు ముద్దలు పెట్టినట్టుగా ఎంత తినగలడో బిడ్డ అంతవరకే నిన్నిచ్చి ఆ కర్మని అవసరమైతే దగ్ధం చేయగలిగినటువంటి సర్వసమర్థుడు సాయిబాబా. కర్మధ్వంసినే నమః అని చదువుతున్నావా మనం? ఊరికే చదవట్లేదండి. అయితే ఒక ప్రశ్న వస్తుంది, మరి ఎందుకండి కొంతమంది భక్తులకి కర్మధ్వంస కావటం లేదు, కొంతమంది భక్తులకి కర్మధ్వంసం అవుతుంది? ఇక్కడ కూర్చొని సత్యమే చెప్తున్నానమ్మా. కర్మ పరమ తీవ్రంగా ఉన్నప్పుడు, కొంత అనుభవించవలసిన అవసరం ఉన్నప్పుడు నీకు చాలా 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 తగ్గించి నీకు ఇస్తాడండి సాయిబాబా. ఇది పరమ సత్యం. ఇంకొక విషయం చెప్తున్నాను, సాయిబాబా మీద ఉండేటువంటి అఖండమైనటువంటి విశ్వాసం ఉంది చూసారా. సాయిబాబా
నన్ను సముద్రంలో పారేసినా సరే నా తండ్రి వచ్చి నన్ను రక్షిస్తాడనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఉండి చూపించండి, ఖచ్చితంగా కర్మని దగ్ధం చేసి పారేస్తాడు సాయిబాబా. దీనికి ప్రమాణం సాయి సచ్చరిత్ర. సాయి సచ్చరిత్ర కాదండి, అది నిత్య సత్యం. సాయి సచ్చరిత్ర అనేది పరమ సత్యం. పిళ్ళేకి చెప్పరా, ఒరేయ్ అంతకాలం ఎందుకురా, నేను ఇక్కడ ఉండగా 2 నిమిషాల్లో నీ కర్మను దగ్ధం చేస్తానని చెప్పారు. అయితే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. కర్మని దగ్ధం చేసే విషయం సాయిబాబా ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకనట్లా ఉంటుందంటే 2 కారణాలండి. 2 కారణాలు. ఒకటి కర్మ యొక్క తీవ్రత ఒకటి ఉంటుంది. 2 మన యొక్క విశ్వాస తీవ్రత కూడా ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుందండి. కర్మ తీవ్రత ఎంత ఉన్నా సరే సాయిబాబా నీవే తప్ప ఇతప్పరం బెరుగా, నువ్వు తప్ప నాకు దిక్కులే సాయిబాబా, నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేడు, నువ్వు పెడితే నేను తింటా, లేకపోతే ఆ రోజు నాకు పస్తే ఎవడన్నా పెట్టాలన్నా కూడా నీ కృప ఉంటే తప్ప నేను నాకు ఏమీ దొరకదు అనేటువంటి భావం కనుక మనకు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా సాయిబాబా దాన్ని దగ్ధం చేస్తారు. ఇంకోటండి, సాయిబాబా సర్వసమర్థుడు, ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనేది అసలు లేనే లేదు. దేన్నైనా చేయగలిగినటువంటి సర్వసమర్థుడు. తానే స్వయంగా సచ్చరిత్రలో చెప్పారు, నా శక్తి అపారము, ఈ పాదములు అనాది. అంటే ఏమిటి? ఆది మధ్య అంతములు లేనటువంటివి. ఏ పరమేశ్వరుడు రూపం తీసుకొని వస్తే భూమి మీద నడయాడాడో అదే స్వరూపం సాయిబాబాగా మనకు అర్థమవుతున్నది. లేకపోతే చూడండి, సాయిబాబా ఇచ్చేది విభూది, చేసేది భిక్షాటన, ఉండేది పరమ వైరాగ్యం. దేన్నైనా చేయగలిగినటువంటి సర్వసమర్థత కలిగినటువంటి సమర్థ సద్గురువైనటువంటి సాయిబాబా పరమేశ్వర స్వరూపం కాక మరి ఏమవుతారు చెప్పండి? దేన్నైనా ఇవ్వగలనండి సాయిబాబా. అయితే బాబానే చెప్పారు, నేను ఏమైనా ఇవ్వగలనరా, ఇచ్చే ముందు మాత్రం నీకు అర్హత ఉన్నదో లేదో చూడవలసిన అవసరం ఉన్నది. ఇది చాలా పరమ ప్రమాణమైన మాట అండి. సాయిబాబా ఊరికే ఎప్పుడు మాట్లాడలేదు, ఒక్క మాట పొల్లు మాట్లాడలేదు. నీకు అర్హత ఉన్నదా లేదా అని చెప్పారు కదా సాయిబాబా. ఎట్లా సంపాదించాలి అర్హత, ఇక్కడ ఉన్నది విషయం అండి. ఒక్క సద్గురువుని గనక, సాయిబాబాని గట్టిగా పట్టుకొని గనక ఏదో ఒక సాధన తీసుకోండి తల్లి, ఏదో ఒక సాధన తీసుకోండి. అంటే మనం దేవాలయానికి వస్తున్నాం, అది ఒక సాధన. ఇక్కడ శుభ్రం చేస్తాం, బాబాకు ప్రదక్షిణ చేస్తాం, నమస్కారం చేస్తాం, కూర్చుంటాం. ఎంతసేపు? ఇది పరమ ప్రీతితో చేస్తున్నామా లేదంటే నిత్యకృత్యంగా చేస్తున్నామా? ఇది దయచేసి గమనించండి. ఇప్పుడు ఈశ్వరుడికి నేను అభిషేకం చేస్తున్నాను అనుకోండి, ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం అని మనం రుద్ర నమ్మకం చెప్తున్నాం. ఆ రుద్రం చెప్పేటప్పుడు నా భావం ఎట్లా ఉండాలి? సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుడు, చుట్టూ మంచు కొండలు ఉన్నాయి, ఆ తండ్రి జగజ్జయమానంగా వెలిగిపోతూ ఉన్నారు, పక్కనే అమ్మ జగన్మాత కూర్చొనుంది, ఓ పక్కన కుమారస్వామి ఉన్నారు, ఓ పక్క విఘ్నేశ్వరుడు ఉన్నారు, ఒక పక్క ప్రమదగణాలన్నీ కూడా ఉన్నాయి, నందీశ్వరుడు ఉన్నాడు. దీంతో వెలిగిపోతూ ఉన్నది. అట్లా వెలిగిపోతూ ఉంటే నేను స్వామిని ఆ లింగ రూపంలో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్రమన్యవతో శవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అని నేను చేస్తున్నానా? లేదంటే అభిషేకం చేస్తే ఏదో వస్తుందనో లేకపోతే ఎవరో చేయమన్నారనో ఊరికట్లా నీళ్లు పోస్తున్నానో? ఎంత తేడా ఉంది చూడండి. ఎక్కడుంది తేడా? నా భావంలో తేడా ఉంది. నా భావం కైలాసాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది, నా భావం సాయిబాబా సన్నిధిని నాకు చేకూరుస్తుంది. ఎక్కడ ఉన్నా సరే నానాసాహెబ్ చంద్రకు ఒకనొక సందర్భంలో అత్యవసర పరిస్థితిలో ఒక మట్టిని తీసి సాయిబాబాని స్మరించి, తండ్రి నీవు తప్ప రక్షించే దిక్కు లేదని బొట్టు పెడితే వేరే వాళ్ళకి తగ్గిపోయిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నడిపిస్తున్నది ఏమిటి అని మనం కనుక గమనించినట్లయితే భావం 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 యద్భావం తద్భవతి. నేను ఎక్కడ ఉన్నా సరే నా తండ్రి నన్ను వదిలిపెట్టడు. ఏ కష్టంలో ఉన్నా సరే సాయిబాబా నా తోడు నీడగా ఉండి నన్ను రక్షిస్తాడు. ఆ తండ్రి తప్ప ఈ జగత్తులో నన్ను రక్షించగలిగిన వాడు ఇంకొకటి లేడు. అదేనండి నీవే తప్ప ఇతప్పరంబరిగా అంటే అర్థం అది. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. నేను సాయిబాబాని ఇంత ప్రేమగా చూస్తున్నాను కదండి, మరి ఈశ్వరారాధన చేయవచ్చా, కృష్ణ మందిరానికి వెళ్ళవచ్చా అంటే మొదట్లోనండి బాగా గమనించండి, నేను ఆ జీవితం జీవించే చెప్తున్నా, ఏదో ఊరికే మాట చెప్పట్లేదు. మొదట్లో మాత్రం ఎప్పుడు భక్తి ప్రారంభిస్తామో సాయిబాబా నామము రూపము తప్ప మరొకటి కనిపించదు. ఇది ఎవరికైనా సహజమే. మీలో మీరు గమనించుకోండి. ఎంతోమంది మహాభక్తులు కూర్చొని ఉంటారు ఇక్కడ, మీకు తెలియక వింటల్లా
నేను ధన్యత పొందాలి కాబట్టి నా తండ్రి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి చెప్పిస్తున్నాడు, అంతకన్నా ఏమీ లేదు. ఇక్కడ ఎందరో మహాభక్తులు నాన్న సంగతి నాకు తెలుసు. మొట్టమొదట సాయిబాబాని ఎప్పుడైతే భక్తి చేయటం మొదలు పెడతామనండి, అది ఒక ఉన్మాదంలాగా ఉంటుంది, సామాన్యంగా ఉండదు. భక్తి అంటే ఉన్మాదం అండి, గుర్తుపెట్టుకోండి. ఉన్మాదం నిజమేనా? మరి చూడండి, తుకారాం చూడండి, జానాబాయిని చూడండి, ముక్తాబాయిని చూడండి, వాళ్ళు తిండి లేవు, తిప్పలు లేవు, ఎప్పుడు పాండురంగ పాండురంగ కృష్ణ 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 అంటే ఆ కృష్ణుడు వచ్చి వాళ్ళ సేవ చేశాడు. అట్లాగే బాబా 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 అంటే ఎంతోమంది భక్తులకి బాబా వచ్చి సేవ చేశాడు. ఏమి తేడా ఉంది కృష్ణుడికి బాబాకి? నేను మరణిస్తున్నాను సాయిబాబా, నా అపారమైనటువంటి ప్రమాదంలో ఉన్నాను, నువ్వు తప్ప నాకు దిక్కు లేదంటే పక్కన వచ్చి ఏ శక్తినైనా సరే నా శక్తి ముందు తర్వాతే అని చెప్పి ఆ శక్తిని పక్కకి నెట్టి ముందు తక్షణం నిన్ను రక్షించి తీరుతాడు. అంతే. ఆ కర్మలు గిర్మలు ఏమన్నా తర్వాత సంగతి తెలుసుకోవచ్చు. కర్మని ట్రాన్స్ఫర్ చేయగలిగిన శక్తి సాయిబాబాకు ఉంది, మరు జన్మకి ఇవ్వగలిగిన శక్తి సాయిబాబాకు ఉన్నది. ఎంత శక్తివంతుడంటే సాయిబాబా శక్తి అపారము అపారము అపారము. ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నేను చెప్పట్లేదండి, మహాభక్తుడైనటువంటి అపరభక్తుడు దత్తాత్రేయ, అపరభక్తుడైనటువంటి తంబెస్వామి లాంటి వాళ్ళు చెప్తున్నారండి. పరమనిష్టాగరిష్ఠుడైన వేదమూర్తి భిక్ష తెచ్చుకొని 5 ఏళ్ల దగ్గర ఆ భిక్షని నీళ్ళల్లో కడిగేసి ఆ చెట్టు మీద కట్టి 12 గంటల వరకు సంధ్యావందనం ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 2 మెతుకులు నోట్లో వేసి మిగతాది భూతదయగా పశుపక్షాదులకు వేసి జీవించినటువంటి పరమనిష్టాగరిష్ఠుడండి ఆయన. వాసుదేవానంద సరస్వతి స్వామి చాలామంది తెలిసే ఉంటుంది. అంతేనా, మొన్నటి వరకు మన మధ్య నడయాడినటువంటి చందోలు రాఘవన్నారాయణ శాస్త్రి గారండి. ఆయన సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి యొక్క మరొక రూపం. వారు ప్రాతస్మరణీయులు, వారిని స్మరిస్తే పాపాలు దగ్ధమైపోతాయి, ఆనందం మనసులో తాండవిస్తుంది, వేరే గొప్ప సాధనలు అక్కర్లేదు. ఇది మహనీయుల్ని దర్శించడం అంటే. చందోలు రాఘవన్నారాయణ శాస్త్రి గారు ఆయన సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి స్వరూపంగా ఎవరు? కంచి పరమాచార్య లాంటి వాళ్ళు చెప్పారు, మామూలు వాళ్ళు కాదండి. మరి ఆ చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు గుంటూరు నల్లపాడులో బాబా మందిరం కడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి బాబా మందిరానికి ముహూర్తం పెట్టండి అని అడిగారు. చందోలు శాస్త్రి గారు ఏమన్నారు తెలుసా అండి? సాయిబాబా మందిరానికి ముహూర్తం పెట్టగలిగిన వారు ఎవరు? అదండి సాయిబాబా యొక్క శక్తి, సామాన్యం కాదండి. ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప సాయిబాబా పాదపద్మముల దర్శనం చేయటం కుదరదు. దర్శనం చేసినా వారి యందు భక్తి నిలవటం కుదరదు. భక్తి నిలిచినా అఖండమైనటువంటి భక్తి నిలవటం చాలా కష్టం. మనకు అనిపిస్తుంది తేలికని, అంత తేలిక కాదండి. మన మనసుకి మనకు తెలియదు ఎంత భక్తి ఉంది, నా భక్తి ఎంత దృఢంగా ఉంది, ఏ స్థితిలోనైనా సాయిబాబా నన్ను రక్షిస్తాడనేటువంటి దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలు నాకు పెంపొందుతున్నాయా లేదా అనేటువంటి బేజూరి ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొట్టమొదటిగా మనం దర్శించాం మానవ జన్మ యొక్క సార్థకత ఏంటంటే ఏదో సాధించటం, ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్తువులను పొందటంలో ఏమీ లేదు అనేటువంటి విషయం మొట్టమొదటి మనకు తెలియాలండి. అట్లా అని చెప్పి వాటిని వదిలిపెట్టక్కర్లేదండి. ఆ పరమేశ్వరుడు సాయిబాబా అనుగ్రహంతో ఏదేది నాకు ఇస్తున్నాడో ఆయన ప్రసాదంగా నేను తీసుకుంటా, దాన్ని ఆనందిస్తా, దాంతో సుఖపడతా, తప్పు లేదు. ఎందుకని? గురువు యొక్క ప్రసాదం. ఎందుకని? ఆయన యొక్క అనుగ్రహం లేకుండా ఏది రాదు. ఇది మరలా విశ్వాసం అండి, ఇది నమ్మకం. ఏది మంచైనా చెడైనా ఆ తండ్రి యొక్క ఆమోద ముద్ర పడకుండా నా గేటు దాటి వచ్చే అవకాశమే లేదనే భావనతో జీవించే వ్యక్తికి నాకు తెలిసి దుఃఖం రాదండి. పరమసత్యం చెప్తున్నాను. సాయిబాబా వారి యొక్క శక్తి అపారమైనటువంటిది అని మన సచ్చరిత్రలో చూసాం. మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో అత్యంత కష్టకాలంలో సాయిబాబా వచ్చి అడ్డు నిలబడిన సందర్భాలు ఎన్నున్నాయి మనకి. కానీ ఏమవుతుందంటేనండి, మనలో చాలామంది అనుకుంటుంటాం, ఏమండి మొట్టమొదట సాయిబాబాని బాగా పూజ చేసేటప్పుడు సాయిబాబా తొందరగా రెస్పాండ్ అయ్యేవారండి, ఈ మధ్య ఎందుకో సాయిబాబా పిలుస్తున్నా పలకట్లేదండి అంటుంటారు. ఏం సాయిబాబా బిజీ అయిపోయారు? కాదండి. మొట్టమొదట నేను కష్టంలో ఉన్నప్పుడు పిలిచిన పిలుపులో ఉన్నటువంటి తీవ్రత, అప్పుడున్నటువంటి ఆర్ద్రత, అప్పుడున్నటువంటి ఆర్తి ఇప్పుడు ఉన్నదా? ఎందుకంటే సాయిబాబా కొంత సౌఖ్యాన్ని ఇచ్చేశారు. నా పిలుపులో ఉన్నది లోపం, ఆయన పలుకులో లోపం ఎప్పుడూ ఉండదండి. బాబా చెప్తారు, ఎవరు పిలిచినా ఎప్పుడు పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉంటాను రా, కానీ మీరే పిలవరు. మనం అంటుంటాంగా, ఏమండి సాయిబాబా పిలుపు రాలేదు అందుకే నేను షిరిడీ వెళ్ళటలేదంటాం, ఆయన మీద వస్తాం, తప్పు. బాబా ఏం చెప్పారంటే దానికి ఒక సమాధానం,
మనం బిజీ పెట్టుకొని మనం 36 పనులు పెట్టుకొని ఇంకా బాబా పిలుపు రాలేదండి. ఇంకో మాట చెప్తాం, బాబా పిలుపు లేకుండా ఎవరు షిరిడి వెళ్ళలేరట. ఎవరు చెప్పారట? సాయిబాబా చెప్పింది ఏంటంటే, ఒరేయ్ నేను ఎప్పుడూ మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాను రా, కానీ మీరే బిజీగా ఉంటారు, మీరు రారు. నానాసాహెబ్ చంద్రకర్ని ఎన్నిసార్లు పిలిచారండి సాయిబాబా? వచ్చాడా? సాయిబాబా పిలుపు లేక. సాయిబాబా పిలుపు ఎప్పుడూ ఉంటుందండి. సాయిబాబా కోరిక ఏంటో తెలుసా అండి? ఆయన బిడ్డలను ఆయన దగ్గర చూసుకోవాలనే కోరిక ఆయనకి. మనకుండదా? మన బిడ్డలు మన దగ్గర ఉండాలని ఆయనకి ఉంటుంది. ఎప్పుడు మనందరినీ పిలుస్తూనే ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు అప్పు లేకుండా ఆనందంగా ఎంత షిరిడీ దర్శించగలిగితే అంత ఉత్తమం అండి. షిరిడీని మించినటువంటి స్థలం మరొకటి లేదు. అది కాశీతో సమానం. ఒక మహాత్ముడు, మామూలు మహాత్ముడు 7 క్షణాలు ఒక చోట ఉంటేనే ఆ స్థానానికి క్షేత్ర స్థాయి వస్తుంది. అటువంటిది సాయిబాబా సద్గురు స్వరూపంలో సుమారు 60-65 సంవత్సరాలు ద్వారకామాయలో ఉన్నారంటే అక్కడ శక్తి విస్ఫోటనం జరిగి ఉన్నది. అక్కడ తీసుకొచ్చుకోవటంలో ఉన్నది లోపం. ఒట్టి చేతులతో వెళ్ళి ఒట్టి చేతులతో వస్తున్నాం. సాయిబాబా చెప్తున్నారు, నా ధనాగారం నిండిపోయింది, తొవ్వుకుమండ్రా అంటే ఒక్కడూ రాడే అని చెప్తున్నారు సాయిబాబా. కాబట్టి దృక్పథంలో మార్పు రావాల్సింది మనకి. ఏం పొందాలో తెలుసుకోవాల్సింది మనం కదా. అందుకని మొట్టమొదట కావాల్సింది ఏంటో చెప్పమంటారా? ఏది నాకు నా తండ్రి ఇచ్చాడో దాంతో నాకు తృప్తి అబ్బా, ఇంకేం వద్దు. ఇది చెప్పగలమా ధైర్యంగా? ఇది చెప్పలేకపోతే జీవితంలో సుఖం రాదండి. ఎందుకో తెలుసండి, అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గీతంతా విన్న తర్వాత చివరికి ఒక ముక్క చెప్తాడు, నేను తృప్తి చెందాను. గొప్ప వరం ఏంటో తెలుసా అండి? తృప్తిగా ఉన్నటువంటి వాడిని మించిన భాగ్యశాలి మరొకడు లేడు అసలు. మనం చూస్తుంటాం, అక్కడక్కడ చూస్తాం కొంతమందిని, పెద్దగా ఏముండదు, ఏదో ఉంటుంది, దాంతో తృప్తిగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఈ కథ మనకి సాయి సచ్చరిత్రలోకి వచ్చింది. నామ్య అనేటువంటి పనిపిల్ల సంగతి చూసాం కదా మనం. దాసకను మహారాజ్ ఈశావాస్యోపనిషత్తు యొక్క భావం అంతా రాసి, సాయిబాబా నేను భావం అయితే రాసా కానీ దాన్ని నాకు అర్థం తెలియలేదంటే, అప్పుడు నీవు విల్లేపార్లు వెళ్ళినప్పుడు కాకా దీక్షిత్ పనిపిల్ల నీకు సమాధానం చెప్తుంది, నామ్య అనేటువంటి పనిపిల్ల అని చెప్తారు కదా సాయిబాబా. అక్కడ ఆ పిల్ల చూపించినటువంటిది కూడా ఏమిటంటే తృప్తి మాత్రమే. మొట్టమొదట ఆనందించాల్సిన జీవికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే తృప్తి. అది ఎట్లా వస్తుందండి అంటే, సాయిబాబా మీద ఉన్నటువంటి అఖండమైనటువంటి భక్తి విశ్వాసాల వల్ల తృప్తి వస్తుందండి. ఎట్లా వస్తుందంటే, నా తండ్రి నా బాగోగులు నాకన్నా నా తండ్రికి బాగా తెలుసు కాదా? నాకు ఏది బాగో, నాకు ఏది కష్టమో నాకు తెలుసా? తెలియదు. నా తండ్రికి నా బాగోగులు తెలిసి పగ్గాలు సాయిబాబాకి అప్పచెప్పినట్లయితే ఏదేది నా తండ్రి ప్రసాదిస్తున్నాడో. ఒకటండి, సాయిబాబా ఎవరిని పస్తు పడుకోబెట్టడండి. సాయిబాబా ఎవరికి లోటు చేయరండి. అన్నీ ఇవ్వగలిగిన సమర్థుడు పరమేశ్వరుడు. ఆస్తి అంతా ఆయనదే, ఐశ్వర్యం అంతా సాయిబాబాదే. ఆ ఐశ్వర్యం అంతా ఎక్కడుందనుకుంటున్నారా? సాయిబాబా ఇచ్చేటువంటి విభూతిలో ఉంది ఐశ్వర్యం అంతా. విభూతి అంటే ఐశ్వర్యం అండి. ఈశ్వరుడు సాయంత్రం పూట నాట్యం చేస్తే ఇంద్రాది దేవతలంతా పోయి ముందు కూర్చుంటారట, నేను ముందని. ఎందుకంటే ఈశ్వరుడు పూసుకున్నటువంటి విభూతిలో ఒక కణం మీద పడితే చాలు అపారమైనటువంటి ఐశ్వర్యం వచ్చేస్తుంది. ఏమిటా ఐశ్వర్యం? తృప్తి అనే ఐశ్వర్యం. ఇంకా నాకేం వద్దబ్బా, చాలు, హాయిగున్న సాయిబాబా, నిన్ను చూస్తుంటే చాలు, నీ కథలు వింటుంటే నాకు ఆనందంగా ఉంది. ఇది రావాలండి. వాస్తవంగా సాయిబాబా గురించి తలుచుకుంటే ఆనందం కలగాలి. సాయిబాబాని చూస్తే ఆనంద బాష్పాలు రాలాలి. అప్పుడు నేను తృప్తిగా ఉన్నట్టు లెక్క. దాని తర్వాత వస్తుంది, బాబా ఏదిచ్చినా నాకు ప్రసాదమే. ఎందుకో తెలుసా? సాయిబాబా ఆమోద ముద్ర పడకుండా, సాయిబాబా పర్మిషన్ లేకుండా చీమ కాదు కదా, గాలి కూడా రావడానికి వీల్లేదు. ఎందుకని? నేను సాయిబాబా దాసుని. ఆయన అనుగ్రహంతో జీవిస్తున్నవాడిని. ఈ భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మానవ జన్మకి ఏది పరమార్థమై ఉన్నదో ఆ స్వతంత్రాన్ని అనుభవిస్తాడండి మనిషి. నిజం చెప్తున్నా, పచ్చి నిజం. ఒక్కసారి అంటే చెయ్యాలంటే ఇది మనసుతో చేసేటువంటి, చెయ్యాలని చేస్తే చేసేటువంటిది కాదండి. ఆ మనస్సు
సాయినాథుని యొక్క ప్రేమ రుచి చూస్తే ఇక వదలలేదండి, అది చూడాలి. దానికి మార్గమే చక్కగా మల్లెపూలు, సన్నజాజి పూలు, సాయిబాబాని అలంకరించటం. ఇవన్నీ కూడా పూలమ్మ గారు నాకు సాక్షాత్తు సాయిబాబా స్వరూపమైనటువంటి మాతృశ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారు, పూలమ్మ గారు అంటారు వారిని. వారు సాయిబాబా దగ్గర కూర్చొని దండకం చదివితే అఖండమైనటువంటి మనం ఎక్కడ ప్రపంచంలో కని విని ఎరగని చూడనటువంటి పూలన్నీ కూడా చేతిలోకి వచ్చేవి. అందువల్ల వారి పేరు పూలమ్మ గారు అని వచ్చింది. ఆ తల్లి సాయిబాబాను అలంకరించేటువంటి ప్రేమలో కనిపిస్తుందండి. సాయిబాబా మీద ప్రేమను ఎలా పెంచుకోవాలో చెప్తున్నా. చక్కగా సాయిబాబాను అలంకారం చేయటం, మంచి సుగంధ ద్రవ్యాలంతా కూడా తీసుకురావటం, సాయిబాబా దగ్గర ఎక్కువసేపు గడిపేటువంటి పరిస్థితిని మనం తీసుకొచ్చుకోవాలి. అందున చాలామంది మాతృమూర్తులు కనిపిస్తున్నారు ఇక్కడ. వారికి చాలా గొప్ప అవకాశం అండి. ఎందుకంటే మగవాళ్ళు 9ంటికి వెళ్ళిపోతారు, సాయంత్రం ఏదో 5-5:30కు వస్తారు. ఎంత సమయం ఉంటుంది పాపం, వారికి అంత అవకాశం ఉండదు. కానీ మనసు ఉందనుకోండి, సాయంత్రం 5-6ంటికి రాగానే చక్కగా స్నానం చేసి సాయిబాబా మందిరం దగ్గర కూర్చోవటం మొట్టమొదటి అలవాటు అండి. గొప్ప గొప్ప హారతలు ఇవ్వబోయినా పర్వాలేదు, ఆ మూర్తిని చూడాలండి, సాయిబాబాని చూడాలి, ఆయన మొహాన్ని అవలోకించాలి. ఆయన్ని చూస్తూ కూర్చునేవారు. ఇంకో విషయం తెలుసా అండి, బివి నరసింహస్వామి గారు చాలామందికి తెలుసు కదా. బివి నరసింహ అంటే మనందరికీ సాయిబాబా తెలియటానికి ఒక రకంగా బివి నరసింహస్వామి గారే కారణం. వారి యొక్క ఫోటో సాయిబాబా భక్తుల మధ్యలో కూడా ఉంటుంది. మనకి షిరిడీలో వెళ్ళిన వారు ఎవరైనా చూడొచ్చు. బివి నరసింహస్వామి గారు షిరిడీలో బాబా వారి యొక్క ఆదేశం తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ సాయిబాబా ఫోటోని ఆయన పట్టుకొని ప్రతి అవకాశం ఉన్న చోటకల్లా వెళ్ళి సాయిబాబా గురించి ప్రచారం చేసేవారు. అట్లా చేస్తూ ఉన్న సందర్భంలో పూలమ్మ గారి దగ్గరకు కూడా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన పూలమ్మ గారిని చిన్నతనంలో చూసి చెప్పారట, ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు, దయచేసి ఈ అమ్మాయిని మీరు తిట్టవద్దు, కొట్టవద్దు, పరుష వాక్యాలు పలకవద్దు అని ఇంట్లో వాళ్ళకి చెప్పి అమ్మగారికి ఏం చెప్పారంటే, బాబా ఫోటో ఇచ్చి, తల్లి బంగారు తల్లి ఏం చేస్తావు తెలుసా, నువ్వు ఏం చేయొద్దమ్మా, ఒక అగరబత్తి తీసుకో, ఒక అగరబత్తి తీసుకొని సాయిబాబా దగ్గర వెలిగించి అక్కడ పెట్టి ఆ అగరబత్తి ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు సాయిబాబాని చూస్తూ కూర్చో. ఇది అమ్మగారు స్వయంగా నాకు చెప్పినటువంటి మాట. దానివల్ల నీ కర్మ దగ్ధమైపోతుంది తల్లి. ఆ అగరబత్తి ఎలాగైతే దగ్ధమైతూ నుసైపోయి పడిపోతున్నదో ఆ విధంగా నువ్వు సాయిబాబాను చూస్తూ ఉన్నావు కాబట్టి మొత్తం నీ కర్మ రాసిన సాయిబాబా దగ్ధం చేస్తారని చెప్పారండి. అట్లే అమ్మ ఎంతో కాలం చేశారు. ఎందుకంటే మహాత్ములు ఆచరించిన విధానం చెప్తున్నాను, నా సొంత పెత్తనంగా చెప్పట్లా. తర్వాత అమ్మగారు స్వయంగా చెప్పారు, ఆ లెండిబాగ్లో కూర్చొని సాయిబాబా నాలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి చెడు భావాలైనా, చెడు ఆలోచనలైనా, చెడు ఉద్దేశాలైనా సరే ఇవన్నీ కూడా తీసేనాయనా అని ఒక్కొక్క గడ్డి పరక తీసేస్తుండేవారట. అంటే ఏమిటండి, మన భావం యాక్షన్ తీసుకోవటం. వెరసి ఎంత ఎక్కువగా మన సాయిబాబాతో గడపగలుగుతామో అంతలా మన కర్మ పూర్ణంగా దగ్ధమవుతుంది. అతి త్వరలోనే సాయిబాబా వారి కృపకి మనం పూర్ణంగా పాత్రులవుతాం. అతి త్వరలోనే మన జీవితం అలౌకికమైనటువంటి ఆనంద స్థితిలో మనకి తెలియకుండానే కాలం గడిచిపోతుంది. అంత గొప్ప సహాయం చేస్తారు సాయిబాబా. ఇవాళ తీసుకున్నటువంటి టాపిక్ అది. సో 7 గంటలైంది, ఇంకా సార్ ఒక 5-10 మినిట్స్ ఉంది మనకి టైము. ఎవరికైనా సరే ఎప్పుడూ మాట్లాడుతూ ఉండటమే సాయిబాబా చెప్పనా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం కాదు మొదటి నుంచి ఉన్నది, సాయిబాబా గురించి అనేక మాటలు మాట్లాడటం, సాయిబాబా ముస్లిమా, ఈ రకమైన మాటలు వింటున్నారు కదా, అక్కడక్కడ వాట్సాప్లో వస్తున్నాయి కదా, మనసుకు బాధ కలుగుతుంటుంది కదా. ఏం బాధపడకండి, ఇవాళ వచ్చిందేం కాదు అది, సాయిబాబా వచ్చిన దగ్గర నుంచి ఉన్నది. ఏమండి, దానికి సంబంధించినటువంటి సమాధానాలు అనేకమైనటువంటి, అవే కాకుండా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటది, కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందా, ప్రళయంలో కాశీ ఉంటుందా, ప్రళయం అంటే ఈ మొత్తం సృష్టి పోవటం, అది సృష్టిలో ఒక చిన్న భాగం భూమి, ఆ భూమి పోతే కాశీ ఎక్కడ ఉంటుంది, కాశీ భూమి మీదే కదా ఉంది, కాశీ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్నలకి సైంటిఫిక్ సమాధానాలండి. ఏదో మనకు ఊహ రాసిన కాదు, వాటన్నిటితో కలిపి సాయిబాబా ఇచ్చినటువంటి దర్శనంతో రాసినటువంటి పుస్తకం సాయిబాబా సద్బ్రాహ్మణుడు. ఎందుకని సాయిబాబా వాళ్ళంతా ముస్లిం ఫకీర్ అన్నారు, సాయిబాబా ముస్లిం ఫకీర్ కాదు, సాయిబాబా సత్ బ్రాహ్మణుడు. సద్బ్రాహ్మణుడు అంటే కులం అనుకునేరు, కాదు, సత్ అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మమునందు చరించువాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మచారి కదా,
ఇంతమంది గోపికల్ని చేసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మచారి ఎలా అయ్యాడంటే బ్రహ్మమునందు చరిస్తున్నాడు కాబట్టి బ్రహ్మచారి. అర్థమవుతుందండి? బ్రహ్మమునందు, బ్రహ్మం అంటే అన్నిటికన్నా పరమ ఉత్కృష్టమైనది. ఏది ఈ సృష్టికి కారణమై ఉన్నదో అది పరబ్రహ్మము. అదేవిధంగా సాయిబాబా కూడా పూర్ణ పరబ్రహ్మ స్వరూపం అండి. కాబట్టే బ్రహ్మమునందు సంచరిస్తున్నారు కాబట్టి బ్రాహ్మణుడు. సత్ అంటే ఎల్లకాలము ఉండేటువంటిది అనేది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఇటువంటి అనేక ప్రశ్నలకి సమాధానంగా సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటిది క్రితం సంవత్సరం రిలీజ్ చేయడం జరిగింది. అది మన రత్నాజీ గారిని అడిగి వాటి అయితే ఎప్పుడు కూడా రావటం, మనం మాట్లాడటం, వెళ్తూ ఉంటాం కదా. ఏదైనా సరే మనకు ఒక 10 నిమిషాలు టైం ఉందని చెప్పారు రత్నాజీ గారు. మీకు బర్నింగ్ క్వశ్చన్ ఏదన్నా ఉందా అంటే, ఈ ప్రశ్నకి నేను సమాధానం తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ ప్రశ్నకి నాకు సమాధానం తెలియటం లేదు, నేను చెప్తానని కాదండి. నా ధైర్యం ఏంటంటే సాయిబాబా చెప్తాడు. ఇప్పుడు దాకా చెప్పింది అదేగా, నా తండ్రి రక్షిస్తాడంటే మరి సాయిబాబా చెప్పరా సమాధానం? కాబట్టి అయితే ఆ ప్రశ్నకి ఒక కండిషన్ ఏంటంటే, ఆ ప్రశ్న నాకు ఖచ్చితంగా ఉపయుక్తమైందై ఉండాలి. ఊరికే విషయ సేకరణ వల్ల కాదండి. ఈ సృష్టి ఎందుకు జరిగింది, అవి అనవసరమైన ప్రశ్న. అట్లయితే ఏదన్నా 1-2 ప్రశ్నలు ఉంటే తీసుకుందాం క్విక్గా. లేదు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏ సందేహం ఉన్నా, లేదండి నేను కన్విన్స్ కాలేదు మీరు చెప్పిన దాంతో అనేది ఏదన్నా ఉన్నా సరే. ఎందుకంటేనండి ఇది ఉపన్యాసం కాదు, ఇది సత్సంగం కదా. సత్తుతో సంగమించటం అంటే ఇక్కడ మీరు నేను వేరుగా ఉండం, రెండూ కలిసి ఒకటైపోతాయి. ఆ అయిపోయిన ఒకటే సాయిబాబా. అది సత్సంగం అంటే అర్థం. అంతేగాని ఉపన్యాసం వేరు, ప్రవచనం వేరు, తర్వాత గోష్ఠి వేరు, ప్రవచనం వేరు. ప్రవచనం అనేది అల్టిమేట్. అందుకోసమే సత్సంగం అని పెట్టి వెనకాల ఆదిశంకర్లు రాసినటువంటి చెప్పినటువంటి శ్లోకాన్ని కూడా రాశారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం నిశ్చలతత్వాన్ని తీసుకొస్తుంది. ఆ నిశ్చలతత్వమే జీవన్ముక్తి, ఆనందంలో జీవిస్తాడు. కాబట్టి